రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం జగన్ పైన జరిగిన రాయి దాడిపైన స్పందించారు కడప ఎంపీ అవినాష్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే టీడీపీ ఇలాంటి ఘటనకు పాల్పడారని ఆరోపించారు. ఇక ప్రజాదరణ కలిగిన నాయకుడు కాబట్టి మరింత భద్రత పెంచాలని కోరారు. ఈ దాడికి కారణమైన వారిని గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగినటువంటి దాడి అత్యంత హేయమైన చర్య. అందరం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దాడి వెనకల ఎంతవారున్నా సరే, అది చేసిన వారు చేయించిన వారు ఎంతవారైనా సరే వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష పడవలసిన అవసరం ఉంది. బస్ యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి కూడా డే 1 నుంచి కూడా విపరీతమైన ఆదరణతో ప్రజాదరణతో బస్ యాత్ర కొనసాగుతూ ఉంది. ప్రతిరోజు కనీసం 5-6 గంటల ఆలస్యంగా బస్ యాత్ర ఎండ్ అవుతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి నిన్నటి దినాన కూడా బెజవాడలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయిన వెంటనే బెజవాడ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మరి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు, అపూర్వంగా ఆదరించారు. మరి అటువంటి ఆదరణ గడిచిన 2 వారాలకు పైగా ఆయన చేస్తున్న బస్ యాత్రలో ఆయనకు లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేనితనంతోనే ఇటువంటి దుశ్చర్యకు పాల్పడ్డారు. తప్పకుండా దీని వెనుకలో ఉన్న వాళ్ళను కఠినంగా పనిష్ చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరింత అడిక్వేట్ సెక్యూరిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఉండాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే విపరీతంగా జనాలు వస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా ప్రజాదరణ ఉంది, జనాదరణ ఉంది. అటువంటి నాయకుడు జనంలోకి పోయినప్పుడు అడిక్వేట్ సెక్యూరిటీ కూడా ఉండవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఎక్కడో కోటిలో ఒకరు ఇటువంటి వాళ్ళు ఉంటారు, పనికిమాలిన వాళ్ళు ఉంటారు, కోటికి ఒకరు ఉంటారు. ఇటువంటి వాళ్ళని నిలువరించడానికి అడిక్వేట్ సెక్యూరిటీ కూడా తప్పకుండా అవసరం అని చెప్పి మరి తప్పకుండా ఆ మేరకు తగు చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి కోరుకుంటా ఉన్నాను.